ఈ రోజు వచ్చి పెథాలజీ క్వశ్చన్ పేపర్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఇది కూడా 10 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. దీంట్లో 5 మార్క్స్ 3 మార్క్స్ అని ఉండవు. టోటల్ మార్క్స్ 80 మార్క్స్కి అనమాట. సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద నార్మల్ కాంపోజిషన్ ఆఫ్ యూరిన్, డిస్క్రైబ్ ద వేరియస్ అబ్నార్మల్ సబ్స్టాన్సెస్ ఇన్ యూరిన్ అనాలిసిస్. ఆల్రెడీ యూరిన్ అనాలిసిస్ పైన వీడియో అయితే చేస్తాను. దాంట్లో కెమికల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవంతా ఉంటుంది. నార్మల్గా కూడా ఎట్లుంది, అబ్నార్మల్ ఎట్లుంది రెండు చెప్పాలి. నెక్స్ట్ వచ్చి వేరియస్ మెథడ్స్ ఆఫ్ సెమెన్ శాంపుల్ కలెక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపుల్ ఫర్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. సో డిఫరెంట్ మెథడ్స్ రాసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము, మైక్రోస్కోప్లో ఏం కనిపిస్తాయని కూడా రాయాలి. దాని డయాగ్రామ్స్ కూడా నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్రాస్ మ్యాచింగ్ బిఫోర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. క్రాస్ మ్యాచింగ్ అనేది మేజర్ క్రాస్ మ్యాచింగ్, మైనర్ క్రాస్ మ్యాచింగ్ అని ఉన్నాయి. అది కూడా నేను ఆల్రెడీ చేసేసిన, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా అడగచ్చు, అట్లా అడగచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫైన్ అనీమియా. అనీమియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియా ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేసినాను, లింక్ ఇస్తాను. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ హీమోలైటిక్ అనీమియా, ఇన్ డీటెయిల్గా హీమోలైటిక్ అనీమియాలో ఏ ఫీచర్స్ కనిపిస్తాయి అనేది అడిగినారు. డిఫైన్ లుకేమియా అనేది 5th క్వశ్చన్. రైట్ ఎఫ్ఏబి క్లాసిఫికేషన్. లుకేమియా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో లుకేమియా అంటేనే WBC ఎక్కువ అవ్వడం. ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్ క్లాసిఫికేషన్ అని చెప్పి ఉందన్నమాట. సో దాని వైజ్ మనము చాలా రకాల డిసీజెస్ క్లాసిఫై చేయబడినాయి అన్నమాట. దాంతో లుకేమియా కూడా క్లాసిఫై చేయబడింది. ఆ క్లాసిఫికేషన్ ఎందుకు అంటే మార్ఫాలజీ ఎట్లా ఉంది, ఒక్కోదానికి ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట. సో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని చెప్పి, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని చెప్పి, ఈ రకంగా చాలా రకాల లుకేమియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా దీంట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిఫైన్ ఇది అయిపోయింది. రైట్ ద స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పెరిఫరల్ బ్లడ్ స్మియర్. పెరిఫరల్ బ్లడ్ స్మియర్ యొక్క ప్రిపరేషన్లో స్టెప్స్ ఏముంటాయి అనేది. ఇక్కడ మీరు జస్ట్ ప్రిపరేషనే రాయాల్సి ఉంటుంది అని అనుకోకుండా మీరు ఇక్కడ స్టెయినింగ్ ప్రొసీజర్ కూడా రాయండి. సో పెరిఫరల్ బ్లడ్ స్మియర్ అని మీకు ఒకవేళ ఎగ్జామినేషన్స్కో ల్యాబ్ టెస్ట్లకి ఇస్తే మీరు ఖచ్చితంగా సెల్స్ ఏ విధంగా కనిపిస్తాయి, స్టెయినింగ్ ఏం చేస్తారు, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. డిఫైన్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనమాట. సో ESR గురించి చాలా ఇంపార్టెంట్. ESR అన్న రావచ్చు, PCV అన్న రావచ్చు, ఈ రెండిట్లో ఒకటి రావచ్చు. ఇక్కడ ESR అడిగారు ఈ పేపర్లో. దీని గురించి కూడా వీడియో చేసినాను, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ అనేది దాని ప్రిన్సిపల్, దాని తర్వాత ప్రొసీజర్, క్యాలిక్యులేషన్. సో ఇది మామూలుగా మనము న్యూ బార్స్ కౌంటింగ్ ఛాంబర్లో ఎట్లా చేస్తామో సేమ్ అట్లే ఇది కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ యాంటీకోగులెంట్స్ యూజ్డ్ ఇన్ యువర్ ల్యాబ్. సో ఇక్కడ చూడండి, జస్ట్ యాంటీకోగులెంట్స్ అని లేకుండా అన్ని రకాల యాంటీకోగులెంట్స్ అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ ఇచ్చినారు అంతే. సో దీంట్లో ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ డబుల్ ఆక్సిలేట్. ఈ యాంటీకోగులెంట్లో డబుల్ ఆక్సిలేట్ అనేది ఒకటి, అది ఎందుకు యూజ్ చేస్తారు, ఎట్లా ప్రిపేర్ చేస్తామని. మీకు ప్రిపరేషన్ రాకపోయినా పర్వాలేదు, మిగతాదంతా కూడా మీరు కొంచెం పేరాగ్రాఫ్ వైజ్ రాస్తే చాలా బాగుంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ప్రిపరేషన్స్ నేర్చుకొని ఉండరు కదా, అప్పుడు మీరు స్కిప్ చేసేయచ్చు అనమాట, పర్లేదు. నేర్చుకొని రాసేవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని రాయొచ్చు, నో ప్రాబ్లం. డిస్క్రైబ్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సైటోస్కెలిటన్ అనమాట. సైటోస్కెలిటన్ అని అడిగినప్పుడు చాలామంది ఏందేందో అనుకుంటారు, కానీ సైటోస్కెలిటన్ అంటే జస్ట్ మనకి సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఎట్లుంటాయి, సెల్ యొక్క ప్రాపర్టీస్ ఏమి, ఇవంతా మీరు రాయాలి. అంటే సెల్ వాల్ కానీ, సైటోప్లాజం కానీ, నెక్స్ట్ ఏమేమి ఉంటాయి మొత్తం, సెల్ మెంబ్రెయిన్, సెల్ ఆర్గనెల్లీస్, ఇవంతా అనమాట. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. రైట్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టెయినింగ్ ప్రొసీజర్స్ ఇన్ హిస్టోపెథాలజీ ల్యాబ్ అనమాట. నాకు తెలిసి హిస్టోపెథాలజీలో ఇది ఒక్కటే మనకి వచ్చిందనమాట. స్టెయినింగ్ ప్రొసీజర్స్ ఎట్లుంటాయి హిస్టోపెథాలజీ ల్యాబ్లో అని అడిగితే, కొన్ని HNE స్టెయినింగ్ కానీ, పాప్స్మియర్స్ కానీ, వీటన్నిటికీ మనం ఏం చేస్తాము, జస్ట్ స్లైడ్ని డీపారాఫినైజేషన్ చేసిన తర్వాత ఒక్కొక్క స్టెయినింగ్కి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క స్టెయినింగ్ ప్రొసీజర్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ప్రిన్సిపల్స్. నెక్స్ట్ 12th వన్ వచ్చి డిఫైన్ నియోప్లాసియా. లిస్ట్ అవుట్ 5 differences between benign and malignant tumors.
నియోప్లాసియా అంటే ఎప్పుడైతే అన్‌కంట్రోల్‌గా, అబ్నార్మల్‌గా సెల్స్ అనేవి బాడీలో గ్రో అయిపోతాయి. సో, దాన్ని మనము క్యాన్సర్ అని అంటాం గదా! సో, ఆ క్యాన్సర్‌లో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. నియోప్లాజమ్ అని కూడా అంటాం, నియోప్లాసియా అని కూడా అంటాం. సో, దాన్నే ట్యూమర్. సో, క్యాన్సరస్ ట్యూమర్స్ ఎట్లుంటాయి, బినైన్ ట్యూమర్స్ ఎట్లుంటాయి అని ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ డిఫరెన్సెస్ అడిగినారనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.